జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవ ఉపాస్మయే. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే ఇది శని యొక్క శ్లోకం. మనం ఈ వీడియోలో శని మారినప్పుడు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అసలు శని యొక్క గుణాలు ఏమిటి, శని కారకత్వాలు ఏమిటి, శని దోషాలు అంటే ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 29 మార్చి 2025 నుండి శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు శని ఏ ఫలితాలు ఇస్తాడనేది మనం కులంకషంగా సంపూర్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందు శని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంటాడు. వేగంలో బుధుడు ఉంటే నెమ్మదితనంలో శని అనే కనిపిస్తాడు. శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని. నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గమ్యంలో అంత్య వ్యవహార వరకు పరిశీలించగలిగేవాడు శని. సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు. ఈ తత్వాలనేవి వ్యక్తులవే, గ్రహం ప్రేరణ మాత్రమే. సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికి కూడా నిజమైన సేవ చేసేవారు వీరంతా కాదు అని అనిపిస్తుంది. శుభ్రం చేయడం శని యొక్క తత్వం. మనస్తత్వాన్ని శరీర తత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శనిగ్రహానికి ఉంది. వీధులను శుభ్రం చేయడం అంటే ఉద్యోగ వ్యవస్థకు సంకేతం శని. శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని. శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడెక్కడే ఉండి పోతాయి, వెంటనే వ్యాధులు కలుగుతాయి. అందుకే సమాజానికి శని అంటే భయం. అంతేకాకుండా వేగవంతమైన భావన కాకుండా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇముడిపోవడం కష్టతరము అవుతుంది. సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శనితత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం. పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహం ఏమీ మారదు. ఈ గ్రహం ప్రేరణగా భావించే శరీర తత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి. ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి. అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెట్లను చూడగలుగుతుంది, ఊహించగలుగుతుంది. శరీరంలో బద్ధకానికి కారకుడు శని. వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి. వీటికి ప్రతిగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది. వాయుతత్వ గ్రహము శని. గ్యాస్ ట్రబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు కూడా శని. అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు. విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శనే కారకుడు. ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే. బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరకమైన శ్రమ, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించుకోవచ్చు. శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి. నువ్వులు, మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావాలనేవి ఉంటాయి. వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది. దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగుతుంది.
మనస్సులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు. ఇక మన ఇప్పుడు శని కారకత్వాలు: ఆయుర్విపత్తి, పరవంచన శక్తి, మోహ, వాత వ్యధ, నిదాన కారణ్య జీవనాన్ని, మాలిన్యావస్త్ర, భయ, శీశక, దుర్మతిత్వ, శూద్రాలు, లయ, విషయో, భృత కోర్కాసునో అని భావమంజులో చెప్పిన శ్లోకం. అంటే ఆయువు, ఆపద, ఇతరులను మోసం చేయడం, శక్తి, వ్యామోహము, వాత సంబంధమైన అనారోగ్యాలు, మారణ కారణం, జీవనం, మలిన వస్త్రము, భయము, సీసము, చెడ్డ ఆలోచనలు, డిప్రెషన్స్, శూద్రుడు, దున్నపోతు, జనపదాలు, సేవక జనం శని కారకత్వంలోనివి. లోభము, మోహము, జాతి ప్రశ్నత రోగము, పేదరికము, అపవాదు, నీచ జనాశ్రయము, వ్యవసాయము, ఇనుము, తగరము, కుధాన్యాలు, సన్యాసము, చిన్న కంకణము, కుర్రలు, ఆళ్ళు, వినుములు, నువ్వులు, ఉప్పు, నల్లని వస్తువులు, నూనెలు, మారక యోగం, ఇవన్నీ కూడా శని కారకత్వాలనేవి. శని యొక్క కారకత్వాలని ఉత్తర కాలామూర్తి గ్రంథాల్లో చెప్పబడింది. మనం ఇప్పుడు శని యొక్క దోషాల గురించి తెలుసుకుందాం. యాదృష్టం క్రియతే కర్మ, తాదృష్టం భుజతే ఫలం, యాదృష్టం వ్యాప్యతే బీజం, తాదృష్టం శాప్యతే ఫలం. మనం ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే, ఆ సంబంధమైన ఫలమే ఆ చెట్టులో కనిపించే విధంగా మనం ఆచరించిన కర్మానుసారం ఫలితాలు అనేవి నిర్ణయించబడతాయి. గోచార గ్రహాలలో మిగిలిన గ్రహాల కంటే గురువు, రాహు, కేతువులు, శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి. ప్రత్యేకించి శని సంచారము వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావము అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రుడి యొక్క లగ్నాతు సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్నాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కాలం పరీక్షా కాలం అనే చెప్పవచ్చు. శని ప్రతి రాశిలోనూ 30 నెలల కాలం లేదా దీన్ని 2.5 సంవత్సరాల కాలం అంటారు. 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి శని చంద్ర లగ్నాతు 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అనే పేరుతో పిలుస్తారు. శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం అనేది ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడుతూ ఉంటారు. మొత్తం 7.5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చు. అయితే చెడు గుర్తిస్తున్నట్టుగా మంచి గుర్తుండదంటే చెడును గుర్తుంచుకున్నట్టుగా మనం మంచిని గుర్తు పెట్టుకోలేము. కేవలం చెడును మాత్రమే తలుచుకుంటారు. చంద్రలగ్నాతు 4వ రాశిలో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని దోషమని, 8వ స్థానంలో అష్టమ శని దోషమని అంటారు. ఈ విధంగా 30 సంవత్సరాల కాలంలో 12.5 సంవత్సరాలు శని ఆధీనంలో ఫలితాలు ప్రభావితం అనేది కావడం మనం గమనించవచ్చు. మానవునికి తాను చేసిన పాప పుణ్యాలు అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి. 60 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలు మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. మన నిజస్థితిని మనమే గుర్తించుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణం. శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు. వివాహాది కార్యక్రమాలు, భూగృహాదులు, ఆయుష్కారకుడు అభివృద్ధి ఆయుర్దాయం ఇస్తాడు. నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాన్ని కూడా ఇస్తాడు. శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి? పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది. ఇది 15 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. 15వ ఏట వస్తే 45, 75 సంవత్సరాల్లో వస్తుంది. పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే
దీర్ఘాయువు కలవారికి 4 సార్లు కూడా వస్తుంది. అలాగే అర్ధాష్టమ అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని కూడా చెప్పలేము. మొదటిసారి వచ్చే దానిని మంగు శని అని, రెండవసారి వస్తే పొంగు శని అని, మూడవసారి కొంగు శని అని అంటారు. ఇక మనం విషయానికి వస్తే, శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడు 29 మార్చి 2025 నుండి కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించినప్పుడు 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. మనం ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి శని వేరే రాశిలోకి ప్రవేశించినప్పుడు, శని యొక్క సంచారం కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అంటే అప్పటి వరకు 4వ స్థానంలో కష్టాలను ఇబ్బందులను కలగజేసిన శని భగవానుడు 5వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కొంచెం అంత ఇబ్బందులు అనేవి ఉండవు. అంటే 5వ స్థాన ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టి చేత వీక్షించే భావాలు ఏమిటి? 2వ స్థానము, 8వ స్థానం, 11వ స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవేమిటంటే పనుల్లో జాప్యం అనేది కలుగుతుంది, ఆలస్యంగా జరుగుతాయి. మనం అనుకున్న సమయానికి పనులు కావు. దయాదులతో గొడవలు అనేవి, అంటే పెదనాన్న పెద్దమ్మ చిన్నాన్న వాళ్ళ వాళ్ళతోని గొడవలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. సంతాన మూలకంగా ఇబ్బందులు ఉంటాయి. 5వం అనేది సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి, మంత్రస్థానం సంతానానికి సంబంధించిన స్థానం కాబట్టి అందులో శని సంచారం వల్ల కొంచెం సంతానానికి అనారోగ్య సమస్యలు రావడం, వాళ్ళ ద్వారా ఇబ్బందులు కలగడం అనేవి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. ద్వితీయం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి కుటుంబానికి దూరం కావడం, కుటుంబ సభ్యులతోని గొడవలు కావడం. 2వ స్థానం అంటే ధనానికి సంబంధించిన స్థానం, అంటే ఆశించినంతగా డబ్బులు రాకపోవడం, ఆ రోగ సమస్యలు, తద్వారా బాధ కలగడం, ధన నాశనం కావడం, వ్యవహారాల్లో చిక్కులు అనేవి ఏర్పడడం జరుగుతాయి. అంటే 11వ స్థానాన్ని కూడా కొంచెం చూస్తున్నాడు కాబట్టి కొన్ని పనులు అతి కష్టంగా జరిగే అవకాశం అనేది ఉంది. ఇక నక్షత్రాల వారికి అంటే వృశ్చిక రాశిలో ఉన్న 3 నక్షత్రాలు ఏంటి? విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు ఉన్నాయి. వారికి అంటే ఈ నక్షత్రాల వారికి శనిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, విశాఖ నక్షత్రం 4వ పాదం, విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాలుగా ఇబ్బందులు కష్టాలు అనేవి ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి అన్ని రకాలుగా లాభాలు కలిగే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ.